బయట నుంచి అల్లం వెల్లుల్లిగడ్డ తీసుకొచ్చిన వెంటనే కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఎందుకంటే అది ఓపెన్ చేసి పెడతారు కాబట్టి దాని మీద ఎన్నో క్రిములు పడతాయి, దుమ్ము ధూళి అంతా పడుతుంది. ఇలా కాసేపు ఉప్పుతో కడుక్కున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పెద్ద పెద్దగా ఉన్న అల్లం పీసెస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ వెల్లుల్లి రెమ్మల్ని 2 కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కల్లుప్పు ఈ 2 వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. మన ఇంట్లో చేసుకునే దానికి మార్కెట్లో చేసేదానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. మన ఇంట్లో చేసుకుంటే ఇలా మంచి ఎల్లో కలర్లో బాగుంటుంది. ఇది ఎన్ని రోజులు ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో గాజు చేసాలు వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్లో మార్కెట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారా, దాంట్లోనే ఆలుగడ్డ పేస్ట్ కలుపుతారండి. అది ఇంతకీ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బెస్ట్ అది. దీని తర్వాత మళ్ళీ మిగిలిన ఈ అల్లం ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కలు మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం సాల్ట్ అదే విధంగా వేసుకుని ఉన్నవి కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇది మన ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మార్కెట్లోది. చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉన్నదో. సో ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్. ఇది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే నిలువ ఉంటుందండి. దీంట్లో ఉప్పు సాల్ట్ మాత్రం మనం కలుపుకున్నాము. గాజు చేసేలో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇదైతే నాకైతే నేను ఒకసారి తెచ్చుకుని నెల 15 రోజులు అట్లా వాడతాను నేను. ఇది చూడండి, ఇది బయట తీసుకొచ్చిందండి. సో దీంట్లో ఆలు పేస్ట్ కలుపుతారని తెలిసిందండి. సో బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్టి పర్సెంట్ వాడద్దు, ఇంట్లోనే రెడీ చేసుకుని ఇంట్లోనే వాడుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.